కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రితోని ప్రమాణ స్వీకారం చేపించిన గవర్నర్ మేడం ఇక అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టే ముందు 2 సభలను ఉద్దేశించి మాట్లాడింది. చూడురే. ఇక పొద్దుగాల అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ తమిళసై మేడం తెలంగాణ ప్రజాకవి కాళోజీ కవితతోని ప్రసంగాన్ని షురూ చేసింది. యాజ్ ప్రజాకవి పద్మ విభూషణ్ లేట్ శ్రీ కాళోజీ నారాయణరావు గారు విష్డ్ 3 కోట్ల మేటి ప్రజల గొంతుకొకటి కోరికొకటి తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన. ఇట్లా షురూ చేసిన మేడం కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను తొందరలోనే అమలు చేస్తామని చెప్పింది. Of 6 guarantees, my government's aim is to make women in Telangana state prosperous as Mahalakshmis. As part of this, women are given free travel facility in the RTC buses, and I am happy to inform you that this free travel scheme came into being on December 9th. Other promises made under the Mahalakshmi scheme will be implemented very soon. My government has a definite plan to provide better medical and health services to the poor. No one should lose his or her life because he or she is poor. My government's topmost priority is public health. Hence, the government has revamped the Rajiv Arogya Shri scheme, which was implemented during the Congress regime in the past. Rajiv Arogya Shri became very popular and talked about in the country. ఇంకా మాట్లాడుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకంతోని కరెంటు డిపార్ట్మెంట్ 81,516 కోట్లు అప్పులాలు ఉంటే 50,275 కోట్ల నష్టంతోని విద్యుత్ సంస్థ నడుస్తున్నదని చెప్పుకొచ్చింది. 10 ఏళ్ల నిర్బంధ పాలనకు తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది అని అన్నది మేడము. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పేరుతోని పోర్టల్ తెస్తామని హామీ ఇచ్చినమని దానికోసం కార్యాచరణ రూపొందిస్తామన్న మేడము ఆఖరికి గిట్లా ఇంకోసారి తెలుగులా ఇట్లా చెప్పుకొచ్చింది. I wish to conclude my speech with the 2 famous lines from the legendary poet and the freedom fighter Sri Dasharathy Garu. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బాణల మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరలెంతో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బాణల మెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర్లెంతరో. గవర్నర్ ప్రసంగం అయిపోగానే అసెంబ్లీ శనివారంకు వాయిదా పడ్డది. ఇక ఇది ఇట్లుంటే మీడియా పాయింట్ కాడ మాట్లాడిన బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ మాట్లాడుకుంటా గవర్నర్ తమిళసై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లున్నది అని ఇట్లా చెప్పుకొచ్చిండు. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. తెలంగాణ ప్రజలు పోరాటం చేసి
కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు. 2014లోనే తెలంగాణ లిబరేట్ అయింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ లిబరేట్ అయిందని గవర్నర్ గారు మాట్లాడడం, స్వేచ్ఛా వాయువులు ప్రజలు పీల్చుకుంటున్నారని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇది ఆమెకి ఏమాత్రం కూడా శోభనివ్వదు అని చెప్పి కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు గవర్నర్ తన ప్రసంగంలో ఎటువంటి ప్రణాళికను ప్రకటించలేదు. అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక రూట్ మ్యాప్ ఇయ్యలేదు. దళిత బంధు ప్రస్తావన లేదు. 500 రూపాయల మద్దతు ధర అంశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ తోని అబద్ధాలు చెప్పించిందని గట్టిగానే అరుచుకున్నాడు. చూస్తుంటే అసెంబ్లీ స్టార్ట్ కాకముందే రాజకీయ వేడి రాజుకున్నట్లున్నది తెలంగాణలో.